మన్యం బంద్తో జనజీవనం స్తంభించిపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిల్లా కేంద్రం పాడేరులో షాపులైతే మూతపడ్డాయి. అటు ప్రైవేట్ వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. నిర్మానుష ప్రధాన కూడలి ప్రాంతాలు నిర్మానుషంగా అయితే కనిపిస్తున్నాయి. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మన్యం బంద్ జయప్రదం చేయండి. ఆదివాసులు అంటే చులకనగా చూడటం దుర్మార్గం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మన్యం బంద్తో జనజీవనం అయితే స్తంభించిపోయింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, అటు మన్యం బంద్తో అయితే జనజీవనం స్తంభించిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పాడేరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? రైట్ మాదిరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో మన్యం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే అల్లూరు జిల్లా అయినటువంటి పాడేరులో ఇప్పటికే తెల్లవారి నుంచి కూడా బంద్ పూర్తిగా కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా గిరిజనులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో గిరిజనులందరూ కూడా ఏకతాటిపై వచ్చి బంద్ నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే పాడేరుకు సంబంధించి అటు పర్యాటకులు ప్రయాణించే ఆటోలు కావచ్చు, బైకులు కావచ్చు, బస్సులు కావచ్చు, పూర్తి స్థాయిలో వీరు అడ్డగించి పూర్తిగా తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా కోరుతా ఉన్నారు. అందులో పూర్తిగా వీళ్ళు సుమారు 5 డిమాండ్లతో ఈ బంద్ అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే ఉందో జీవన భృతిని తక్షణం అమలు చేసి గిరిజన ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా గిరిజనులకి కల్పించాలని కూడా వీరు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి గిరిజన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి తమ గిరిజనులు ఆదుకోవాలి. అదేవిధంగా అటవీ రక్షణ చట్టాన్ని రద్దు చేస్తూ పోడు భూములలో సాగు చేస్తున్న రైతులందరికీ కూడా పోడు పట్టాలను కల్పించాలని కూడా ఈ ప్రధాన డిమాండ్లే ధ్యేయంగా ఈ గిరిజనులందరూ కూడా బంద్ చేస్తా ఉన్నారు. ఏవైతే ఉన్నాయో తమ డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఈ బంద్ అనేది నిలిపి చేసే అవకాశం లేదు. పూర్తిగా ఏవైతే తమ డిమాండ్లు ఉంటాయో ఆ డిమాండ్లన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గిరిజనులకు ఆదుకోవాలంటూ కూడా వీళ్ళు గిరిజనులంతా కూడా గిరిజన ప్రాంతాల్లో బంద్ చేస్తా ఉన్నారు. మాదిరి అయితే చందు, బంద్ కు సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించాలనుకోవచ్చు అంటారా? ప్రస్తుతానికైతే ఎవరు కూడా అధికారులు స్పందించలేదు. ఎక్కడికక్కడ పూర్తిగా అటు మన్యం జిల్లా అయినటువంటి పూర్తిగా ఏదైనా ట్రైబుల్ అందరూ కూడా నివసిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా అల్లూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే జీకే వీధి మండలం కావచ్చు, పాడేరు కావచ్చు, అరకు కావచ్చు, పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంతం ఉంటుంది. ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా న్యాయం జరగాలంటూ కూడా వీళ్ళు తెల్లవారి నుంచి కూడా బంద్ చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ పర్యాటకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాహనాలు కావచ్చు, పర్యాటకులు వస్తున్నటువంటి ఆ కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా నిలిపివేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. సుందర్రావు, గిరిజన సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ జరుగుతుందో దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరుగుతుంది. కాబట్టి ఎవరి మంది ప్రజానికం కూడా ఈ బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జీవనం భత్రి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అనేది ఈరోజు వైసీపీ ప్రభుత్వం అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం అనేది జరిగింది. దాన్ని వెంటనే పునరుద్ధరణ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులన్నీ కూడా గిరిజనులకే కల్పించాలని చెప్పి ప్రధాన డిమాండ్ ఈరోజు ఈ బంద్ చేస్తున్నాం. కాబట్టి ఎవరి మంది ప్రజానీకం ఈ యొక్క బంద్ పాల్గొంటున్నారు. కావున ఏదైతే ఈ యొక్క బంద్ అవసరం ఉన్నాయో దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని పరిగణన తీసుకొని ఏదైతే సమస్య ఉందో దాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో అమలు చేయాలని చెప్పి అలాగే ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్పెషల్ డిఎస్సి ఏదైతే ఉందో దాన్ని నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి అలాగే మొన్న ఇచ్చినటువంటి దగా డిఎస్సి ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేస్తూ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ప్రధాన డిమాండ్ చేస్తూ అలాగే ఇటీవల కాలంలో భాషా విద్యా వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రెన్యువల్ చేస్తూ కొనసాగింపు చేయాలి. అలాగే ఇటీవల ఈ ప్రాంతంలో చింతపల్లి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అనుమతులు వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి అలాగే అటవీ సంరక్షణ చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ పోడు పట్టాలు ఎవరైతే సాగు చేస్తున్నారో అందరికీ కూడా పోడు పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఏదైతే సమస్యను పరిగణన తీసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది.